రావద్దు 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 మా భూముల జోలికి రావద్దు రావద్దు మా భూముల జోలికి రావద్దు ఫార్మా సిటీని ఫార్మా సిటీని మా భూములు మా భూములు మా భూములు మా భూములు మా భూములు మా భూములు రావద్దు మా భూముల జోలికి రావద్దు. అగచర్లలో బాధిత మహిళలతో మాట్లాడటం, వస్తుండగానే కందిచేళ్ళల్లో పనిచేస్తున్నటువంటి మహిళలతో ఆగి మాట్లాడటం జరిగింది. మొత్తంగా మీ ప్రాంతమంతా కూడా అన్ని తాండాలు కూడా చాలా బాగా సస్యశ్యామలంగా మంచి పొలాలు, తర్వాత పంటలు, ఈ పొలాలలో పనిచేసుకునే రైతులు వీళ్ళందరినీ కూడా గమనించటం జరిగింది. వస్తుంటే ఇంత వెనుకబడిన ప్రాంతము అని విన్న నాకు బాగానే డెవలప్ అయింది అనేది అనిపించింది. ఇక్కడ ఫార్మా కంపెనీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి భూముల సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అన్న పేరుతో జిల్లా కలెక్టర్ గారు రావటం, ప్రజల అనుమతి కోరటము అన్నది అన్ని సందర్భాలలో జరిగేది. కానీ ప్రజల అనుమతి లేకుండానే ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించటానికి నిర్బంధంగా ప్రజలను, రైతులను బెదరగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అది కరెక్ట్ కాదు. భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పటం మంచిదే. అసాంఘిక శక్తులు ఉన్నారు ఈ గొడవ ఎనుక అని చెప్పారు. ఆ అసాంఘిక శక్తులు ఎవరో తేల్చండి, ఆ అసాంఘిక శక్తులను శిక్షించండి. కానీ ఆ పేరుతో అమాయక గిరిజన, దళిత, ఇతర నిరుపేద రైతులను అరెస్ట్ చేయటము, వాళ్ళని బెదరగొట్టటము అన్నది కరెక్ట్ కాదు. ఈరోజు రాగానే ఆ ఘటన జరిగిన తరువాత కరెంటు తీసేశారు, నెట్ కూడా లేకుండా చేశారు. కొంచెం ఇళ్లల్లో జ్వరబడి అరెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం పోలీసు ప్రవర్తించాల్సిన పద్ధతులలో లేకుండా ప్రవర్తించారు అని పాపం మహిళలు వాపోతున్నారు. ఆ రకంగా కాకుండా ఎవరైతే బాధితులు, ఎవరైతే బాధ్యులో వాళ్లకు సంబంధించే పోలీసు చర్య ఉంటే బాగుండేది. ఎక్కువ మందిని సామూహికంగా అరెస్ట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ లగచెర్లలో 5గురిని అరెస్ట్ చేశారు, ఇంకొక గ్రామంలో 4గురిని అరెస్ట్ చేశారు. మా దృష్టికి వచ్చిన మేరకు వీళ్ళని వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నాను నేను. అట్లాగే ఫార్మా కంపెనీ మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ఫార్మా ఉత్పత్తులు 40% ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. మరి ప్రైవేటు కంపెనీలు 40% ఫార్మా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఫార్మా కంపెనీ ఎవరి ప్రయోజనాల కోసమో, ఇక్కడ ఫార్మా కంపెనీ అన్న దానికి ఆ ఏర్పాటుకు ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాను. అయితే ఘటన జరిగిన 2వ రోజో 3వ రోజో ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను చూశాను. ఇక్కడ ఫార్మా కంపెనీ కాదు, కేవలం ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి కూడా భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 80 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల కింద అనేక ఎకరాల భూమి ఉంది, ఉపయోగించని భూమి ఉంది ఆ పరిశ్రమల కింద. ఆ పరిశ్రమలతో ఉన్నటువంటి ఆ భూమితో అక్కడ ఇంకేదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి అంటే ఆలోచన చేయండి, ఆ భూమిని వినియోగించుకోండి. కానీ 1 ఎకరం, 2 ఎకరాలు, అర్ధ ఎకరం, పావు ఎకరం ఉన్నటువంటి ఈ రైతుల గోళ్ళోడగొట్టి భూమిని సేకరించటానికి ఆలోచన చేయకండి. మీకు ఓటేశారు అంటున్నారు, మాది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి వాళ్ళని ఈ రకంగా బాధకు గురి చెయ్యొద్దు అని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ
ఫార్మా కంపెనీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఏది పెట్టడానికి వీల్లేదు. దీనికి సంబంధించి పునరాలోచించమని నేను పాలకుల్ని కోరుతా ఉన్నాను. మీరు ఇక్కడే ఎర్రవల్లిలో సర్వే నెంబర్ 90లో 80 ఎకరాలు సేకరించి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చారు. అటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటికి సంబంధించి ఆలోచన చేయండి. అవి ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఈ ఫార్మా ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది అని నేను అడుగుతా ఉన్నాను. అందుకోసమే ప్రజా వ్యతిరేక, ప్రజలకు ఉపయోగపడని ఈ ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నామని మంజుల, ప్రవీణ వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు. ఈ అభివృద్ధిని వాళ్ళు అనుభవించటానికి ఆలోచన చేయమని, పునరాలోచించమని రాష్ట్ర పాలకులను నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు చేనులు ఉన్నాయి, పల్లి చేనులు ఉంది, వరి చేనులు ఉన్నాయి. ఇక్కడ రైతులంతా కొద్దిగా ఆదాయం వస్తేనే ఈ ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములు, కష్టజీవులకు వాళ్ళ శ్రమ చేసి పండించుకున్న భూములను కాకుండా ఇంకా రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి, చాలా పడావులుగా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. అటువంటి భూములలో నువ్వు ఎన్నైనా పరిశ్రమలు పెట్టచ్చు, నువ్వు ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు అటువంటివి చేయండి. మీ ప్రాంతాన్ని కూడా పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తా అంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అంటే ఇది సరైనది కాదు, సరైన వ్యవహారం కాదు. ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో, నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో, ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది. ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది. ఒక దిక్కు సురేష్కు భూమి లేదన్నారు, ఇవాళ ఇక్కడనే చెప్తున్నారు 7 ఎకరాలు ఉంది. ఆయన టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ. అటువంటి రైతులు, ఇక్కడ రైతులకు భూములే లేవు, కొద్దిమంది భూములు లేని వాళ్ళు సపోర్ట్గా వస్తుంటారు. ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని ఇవి తీసుకొని ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయడానికి కమ్యూనిస్టులు అందరం సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఎక్కడైతే భూములు పడావు ఉన్న భూములనే డెవలప్ చేయండి. ఈ భూములు గుంచుకొని మీ కుటుంబ సభ్యులకో మీ వాళ్ళకో 1000 ఎకరాలను పెట్టి అట్లా మళ్ళీ రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఈరోజు కాంగ్రెస్ అటువంటి వైఖరి తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉంటారనేది చెప్తున్నాం. విన్న తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భూములను చూసిన తర్వాత ప్రజలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అన్ని విధానాలు, అన్ని చట్టాలు తొంగలో తొక్కారనేటటువంటిది స్పష్టమవుతుంది. ఇక్కడే చెప్పారు, మేము 9 నెలల క్రితం నుండి మేము అన్ని ఊళ్ళు తిరిగాము, లగచర్లు వెళ్ళాము, అట్లాగే వికారాబాద్ వెళ్ళాము, కొసిగి వెళ్ళాము, ఇట్లా అన్ని చోట్ల ధర్నాలు చేశాము, మా గోడు ఎవరు వినలేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వచ్చి, ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ సభలు జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. చట్టాలు చెప్తున్నాయి. మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెట్టేటప్పుడు ప్రభుత్వం భూమి తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయం ఏంటి అనేటటువంటిది ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటి మామూలుగా చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ ఏమీ చేయలేదు, అవి ఏమీ పాటించలేదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి పాపం ఎప్పుడు తెలిసిందట, బ్యాంకుకు వెళితే గానీ తెలియలేదట. ఏదో పాపం లోన్ల కోసమో ఏదో భూమి పెట్టి తెచ్చుకుందామని పోతే అప్పుడు వాళ్ళకి తెలిసింది, మీ భూములు పోతున్నాయమ్మా, మీ దగ్గర ఒక ఫార్మా కంపెనీ ఒకటి రాబోతోంది, మీ భూములన్నీ తీసుకుంటారు, అందుకని మీకు లోన్లు ఇవ్వము అని చెప్పిన తర్వాత మాత్రమే వీళ్ళకి పాపం వాళ్ళ భూములలో ఒక కంపెనీ రాబోతోంది అనేటటువంటి తెలుస్తుంది. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటిది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఫార్మా కంపెనీలకి ఇతర వాటికి భూములు సేకరణ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉండి ఇవాళ పేద ప్రజలు ఎవరో మామూలుగా ఇవాళ ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టాలంటే కూడా 1000 ఎకరాల భూములు, పనికిరాని భూములు ఉన్నాయి. అదే కాకుండా ఫార్మా కంపెనీ ఇవాళ గ్రామాలకు మధ్యలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పెట్టకూడదు అనేటటువంటి చెప్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం పేదవాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి ఒక ధీమాతోటి, వీళ్ళకి చదువు రాదు, ఏమి రాదు, వీళ్ళ తరపున ఎవరు ఉంటారు అనేటటువంటి ఒక ధీమాతోటి 4 గోడని
ఇవాళ తొలగించాలనేటటువంటి ప్రభుత్వం కుట్ర చేసిందనేటటువంటి అర్థమవుతోంది. కానీ వీళ్ళు చదువు లేకపోవచ్చు, కానీ వీళ్ళు చాలా దృఢంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు తావిస్తే తనువు పోద్ది, సావొస్తుంది అంటున్నారు. అంటే మాకున్నటువంటి ఎకరం 2 ఎకరాలు వదిలిపెడితే మేము అసలు మాకు బతికే లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు అండగా ఇవాళ 10 కమ్యూనిస్టు పార్టీలు వచ్చినాయి, 10 వామపక్ష పార్టీలు వచ్చినాయి. వాళ్ళకి అండగా వాళ్ళు నిలబడితే మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకుంటాం. ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అయితే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది మీద కేసులు పెట్టారని వాళ్ళ కోసం ఇంకా వెతుకుతున్నారనేటటువంటి తెలుస్తుంది. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను కూడా బేషరతుగా ఎత్తివేయాలనేటటువంటి కోరుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైతే ఫార్మా కంపెనీ తరఫున భూములను తీసుకోవాలని ఏదైతే చెప్తున్నారో వాటినన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలనేటటువంటిది కూడా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా 10 వామపక్ష పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 10 నెలలు దాటి 11 నెలల నుంచి సంవత్సరం కడుపు పెడుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అతి దారుణంగా ఉన్నదనేది ఈ లాగచర్ల భూ సమస్య మీద మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ చెరువు నిర్వాసితుల కూడా సమస్య చాలా పెద్దది. మల్లన్న చెరువు ప్రాంతంలో ఉన్న కేసీఆర్ ఒక ఫామ్ హౌస్ ఆయన భూములకు ఉపయోగపడే ప్రాజెక్టులకు అక్కడున్న గ్రామాలను ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ప్రాంతంలో గెలిచి ఇక్కడ నేను కూడా కేసీఆర్ లెక్క గత టీఆర్ఎస్ ప్రభుత్వాల లెక్క చేస్తా, ఆయనకు నాకేం తేడా లేదు కాబట్టి ఇక్కడ గిరిజన భూములు చాలా అమాయకులు ఉన్నారు, వీళ్ళ భూములు గుంజుకుంటే ఇక్కడ నా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, దీన్ని ప్రపంచాన్ని చూపించుకుంటాని ఒక దారుణమైన పరిస్థితికి దిగజారడం అనేది జరిగింది. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజల జోలికి వస్తే ఇంకా ఇంతకన్నా ప్రభుత్వాలు ఊహించిన దారుణంగా ఉంటుంది. అది కూడా ఈరోజు మేము సీన్లకి వెళ్ళాం, ఇళ్లకి వెళ్ళాం, ఇక్కడ అందరినీ ఏం జరిగిందో తెలుసుకుంటుంటే వాళ్ళ బాధలు వింటుంటే ఇంతకన్నా దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉండదనిపిస్తుంది. వాళ్ళు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని గ్రామాలలో మగపిల్లలు లేరు, మగవాళ్ళు లేరు, చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిపోయారు, ఆడపిల్లలను కూడా పోలీసులు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే మేము చేన్ల కడ పనుకుంటున్నామని వాళ్ళు తెలియజేస్తుంటే ఆనాటి నిజాం నవాబు పాలన గుర్తుకొస్తుంది. ఆనాడు రజాకారులు భూస్వాములు ఎలాగైతే భూముల మీద గ్రామాల మీద పడి కొట్టారో అది ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే గుర్తుకొస్తుంది. ఇదే గాని కొనసాగితే ఇంతకన్నా వేరే విధంగా ప్రజా తిరుగుబాటు ఈ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, గత బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ నమ్ముకొని రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు, అధికారాన్ని కాపాడుకోవాలని వామపక్షాలకు తెలియజేస్తున్నాం. మీకు భూములు కావాలంటే వ్యవసాయ భూములు కాదు కావాల్సింది, ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ గారు నవంబర్ 11వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చారు. నోటిఫికేషన్ వేయక ముందే ఇక్కడ రావాల్సిన అవసరం ఉండే. అది జూలై 7వ తారీఖు ఈ జిల్లాలో భూసేకరణ నోటిఫికేషన్ వేశారు. అది రైతులకు తెలియదు, ఇక్కడున్న అమాయకులకు తెలియదు, గిరిజనులకు తెలియదు, గ్రామాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్పినట్లుగా బ్యాంకులకు వెళ్ళి రుణమాఫీ గురించి వెళ్ళి ఆ బుక్ తీసుకెళ్తే మీ భూములు ఉన్నామని చెప్పే ఒక దారుణమైన పరిస్థితి ఉందంటే ఇది ప్రజల పాలన లేకపోతే ఏందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫార్మా కంపెనీలు ఇక్కడ ప్రజలకు అవసరం లేదంటున్నారు. 13,000 ఎకరాలు తీసుకున్న తాడ ఫార్మా కంపెనీలు లేనప్పుడు ఇక్కడ సారవంతమైన భూములు వ్యవసాయ భూములు ఉన్న తాడ ఇక్కడ ఎందుకు ఫార్మా కంపెనీలు? మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. వ్యవసాయానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇక్కడ ఇదివరకు భూసేకరణ చేసి ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి పంటలకు ఇస్తామని హామీలని అడుగుతున్నారు తప్ప ఇక్కడ ఫార్మా కంపెనీలు ప్రజలు అడుగుతలేరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని ఇక్కడ గిరిజన భూములను ప్రజల భూములను ఇక్కడికి వచ్చి సర్వే చేసి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకునే వరకు మేము వామపక్షాలుగా ఇక్కడున్న గిరిజనుల తరపున, తాండల తరపున, లాగచర్ల ప్రజల తరపున, రైతుల తరపున ఖచ్చితంగా పోరాడతాం. ఈ ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేసి ఇక్కడ భూములు కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.